ఏకదంతాయ నమః శూర్పకర్ణాయ నమః విఘ్నరాజాయ నమః అగ్గువాగరాయ నమః జయరంబాయ నమః లంబోదరాయ నమః ఓ గణనాథాయ నమః ఓ సులకంఠాయ నమః ఓ స్కందగ్రజ్జాయ నమః ఓ పాదరసాయ నమః ఓ గజవజ్రాయ నమః ఓ విఘ్నహంద్రాయ నమః ఓ శూర్పకర్ణాయ నమః ఓ బాలచంద్రాయ నమః ఓ సర్వేశ్వరాయ నమః ఓ విఘ్నరాజాయ నమః ఓ గణాధిపాయ నమః ఓ ఉమాపుత్రాయ నమః ఓ గజానాయ నమః ఓ హరయే నమః ఓ లంబోదరాయ నమః ఓ గుగగ్రజ్జాయ నమః ఓ గజగజాయ నమః ఓ ఏకదంతాయ నమః ఓ వెంకటాయ నమః ఓ భిన్నదంతాయ నమః ఓ వటువే నమః ఓ సర్వేశ్వరాయ నమః ఓ బాలచంద్రాయ నమః ఓ హేరంబాయ నమః ఓ శూర్పకర్ణాయ నమః ఓ సురగ్రజ్జాయ నమః ఓ వినాయకాయ నమః ఓ సురసేవిదాయ నమః ఓ కపిలాయ నమః ఓ గణేశ్వరాయ నమః ఓ గణాధిపాయ నమః ఓ ఉమాపుత్రాయ నమః ఓ అగ్గువాగరాయ నమః ఓ వినాయకాయ నమః ఓ ఈశపుత్రాయ నమః ఓ సర్వసిద్ధి ప్రదాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓ ఇబ్బభక్తాయ నమః ఓ మూషిక వాగనాయ నమః ఓ కుమార గురువే నమః ఓ గురుమూర్తియే నమః పూలు చంపొద్దు అలాగా ఎక్కడ చంపొద్దు రావట్లేదు సార్ పెళ్ళైపోయింది సార్ సరిసైపోయినాయి ఇక్కడ అప్పుడే పని 2 రోజులండి అప్పుడైపోయినా ఒక్కసారికి వానలేదండి మైకండి గణేష్ బ్రో మైకండి మంత్రలేదండి సింగర్ ఇక్కడ ఖాళీ ఉంటారు ఏమైతే చేశారు మీ ఆయన ఏమని చేశారు ఆయన అర్థం లేదా ఎవరి దగ్గర కోడికి వెళ్తారు నువ్వు కూడా వెళ్తావా ఇంట్లో పటాపట బంద్ చేశారు ఎంత 7 ఇద్దరు కలిసి 2 వేలు సంపాదిస్తాను గమనిస్తారంటే ఇల్లు ఉల్టా కడతారు పైనుంచి కట్టుకుంటారు ఒకళ్ళు అడిగారట ఈ ఇల్లు పైన పసుపులో వేయాలి కింద 5 వేయాలి 2 కలిపి ఎంత అవుతుంది 3 లక్షలు అవుతుంది భీముడు బాగా పోయినా 3 లక్షలు అవుతుంది అన్నట్టు అప్పుడు ఇల్లు నా దగ్గర బయట వరకు కట్టి కింద కింద కూడా బయట కడతారు బయట వరకు కట్టే అన్నట్టు కింద గంట కూడా నా దగ్గర 1,00,000 రూపాయలు అయితే బయట వరకు కట్టారు పైన కింద అయితే బేసిక్ ఏది చేయాలి పిల్లలు వేయాలి అన్నీ చేయాలి కదా అది లేకుండా పైన ఎక్కడ కడతాడు నేను ఎట్లా కూర్చున్నారా ఇంకా
ఏడుకోతురు రావండి అయిపోయిందంటే రావండి